నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే నమస్తే పద్మిని రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటాం మనం ఛానల్ ఉన్నదే రకరకాల ఆస్ట్రాలజిస్ట్ అవ్వచ్చు న్యూమరాలజిస్టులతో అవ్వచ్చు రకరకాల రెమెడీస్ చెప్పించి అందులో ప్రధానంగా ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్యల్ని ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాం ఎందుకంటే ఏ పుట్టలో ఏ పావుందో మనకు తెలియదు అని అంటుంటారు కదా పెద్దలు అలాగే ఇది కూడా రకరకాల రెమెడీస్ భార్యాభర్తల అనుకూలత కోసం చెప్పండి అంటూ చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు ఇది నేను ఈ మధ్య చాలా అబ్జర్వ్ చేశాను సో అనుకూలతలకు సంబంధించి మీరు కూడా చెప్పి ఉన్నారు కొన్ని రెమెడీస్ కాదండి ఇంకేమైనా చెప్పండి అని అంటున్నారు నేను వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏదో చేసేసాం 2 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుందా 3 రోజుల్లో రిజల్ట్ వచ్చేస్తుందా అంటే ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ కొంతమందికి మనం పోయిన ఎపిసోడ్ లో ఒక ఆవిడతో మాట్లాడాం పొద్దున చెప్తే ఈవినింగ్ కల్లా రిజల్ట్ వచ్చేసింది ప్రారంభం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదండి నేనేం తప్పు చెప్పట్లేదు లేదు తప్పకుండా 100% రైట్ అయితే ఇంకేమైనా కొన్ని రెమెడీస్ ఏమవుతుంటాయి అంటే అండి మనసుకు హత్తుకుంటుంటాయి అబ్బా ఇది చెయ్యాలి తప్పకుండా మీరు చెప్పినటువంటి హనీ రెమెడీ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ రెమెడీ పర్సనల్ గా నేను కూడా ఆ రెమెడీని ఫాలో చేయడం జరిగింది చాలా చాలా అనుకూలత అనేది ఉంటుంది భార్యాభర్తకి ఇది కూడా నేను చాలా మందికి చెప్పాను కాదండి మాకు ఇంకేదైనా కావాలి అంటున్నారు తప్పకుండా ఏమైనా చెప్తారా తప్పకుండా భార్యాభర్తల అనుకూలత మీరు అన్నట్టు అది ఫస్ట్ థింగ్ అనుకూలత లేదు అనే దానికి అది ఎందుకు లేదు అనేది అవన్నీ మీరు మాట్లాడుకుంటూ ఉంటుంటారు మీ జెన్యూనిటీ అండ్ ఇన్జెన్యూనిటీ మీ ఫ్యామిలీ లైఫ్లో ఏమవుతుందో తమరికి తెలుసు సో నో ప్రాబ్లం అది మీరు అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నారని అనుకుంటూ ఈ రెమెడీ చెప్తున్నాను నేను ఒకవేళ అనుకూలత లేకపోవడం అనేది పలు రకాలు ఒకటి అండర్స్టాండింగ్ లేకపోవడం 2 కమ్యూనికేటివ్ డిఫరెన్సెస్ ఉండడం కమ్యూనికేషన్ డిఫరెన్సెస్ అవును కమ్యూనికేషన్ ఇప్పుడు ఆయన ఒకటి చెప్తారు ఆవిడ ఒకటి అర్థం అవుతుంది ఆవిడ ఒకటి అర్థం చేసుకుంటారు ఆయన ఒకటి చెప్తారు ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయండి అయితే పెళ్ళైన కొత్తలో ఇలా లేరండి ఇప్పుడు మారిపోయారు ఇది అందరూ కంప్లైంట్ చేసేదే ఒకలాగా ఎప్పుడు జీవితం ఉండదు మారుతూనే ఉంటుంది జీవితమే మారినప్పుడు మనుషులు ఆబ్వియస్లీ మారుతారు సో దానికి అనుగుణంగా మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి అయితే పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగానే ఉండాలి చాలా ఏళ్ళు ఉన్నారండి ఈ మధ్య మార్పు వచ్చింది వీటన్నిటికీ ఏంటండి కారణాలు ఏమవుతాయి ఒకటేంటంటేనండి కరెక్ట్ గా అడిగారు పద్మిని మీరు అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి పరిస్థితులు కూడా దానికి అనుగుణంగా ఉండకపోవచ్చు అది జెన్యూనిటీ ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సిందే ఇంకొకటి ఎక్స్పెక్టేషన్స్ పెళ్లి అనే ఇన్స్టిట్యూషన్ ని కరెక్ట్ గా కనుక అర్థం చేసుకుంటే పెళ్లి అనేది ఏంటి అది కంపానియన్షిప్ లాగే తీసుకుంటే మంచిది దాన్ని ఒక బరువు ఒక బాధ్యత అని ఒక కొండని నెట్టి మీద వేసేస్తే అది పేడై కూర్చుంటుంది పెళ్ళై కూర్చోదు అంతే కదా సో అది మనం అందరం చేస్తున్నామా లేదా అనేది ఒక సెల్ఫ్ పల్స్ చెక్ మీరైనా నేనైనా ఎవరైనా సరే మనం అందరం చేసుకోవాల్సిందే ఎప్పుడు కూడా మన బాధ్యత ఎప్పుడు కూడానండి నిన్ననే పెళ్ళయింది అలాగే మనం ప్రవర్తిస్తూ ఉంటాము మనం అలా చేసుకోవాలి మనం అలాగే నిర్వర్తించాలి ఆ ఇన్స్టిట్యూషన్ని ఆ పెళ్లి అనే ఇన్స్టిట్యూషన్ని అని మనం దాన్ని డీల్ చేసుకుంటూ వెళ్తే అది చాలా మంచిది ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఒకళ్ళు బాధ్యతలు ఒకళ్ళు స్వీకరిస్తూ ఒకళ్ళ మధ్యలో ఉన్న ఏరియా ఆఫ్ కన్సర్న్స్ని లేకపోతే అందరూ ఇప్పుడు ఇందాక పద్మిని అన్నట్టు ప్రతిరోజు ఒకేలా ఉండదు ప్రతి మనిషి రోజు కూడా ఒకేలా ఉండలేరు మనం అందరం కూడా వేరే వేరే ఇళ్లలో పెరిగి వస్తామండి వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాము అటువంటప్పుడు కూడాను మనకి ఒకే రకంగా రోజు ప్రవర్తించడం అనేది కష్టం మగవారు అనుకోండి ఇప్పుడు మగవారు ఆడవారు ఇద్దరు కూడా వర్కింగే 80% చాలా మంది అట్లాగే ఉంటున్నారు ఎక్కడో 20% అట్లా లేరు సో వాళ్ళని అర్థం చేసుకుంటూ మన ప్రెషర్స్ని వాళ్ళ మీద మౌంట్ చేయకుండా ఉండడం అనేది ఇండివిజువాలిటీ అనేది చాలా ఉండాలండి అది చాలా ఇంపార్టెంట్ నేను చూడండి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను డీల్ చేసేది నా లీగల్ కౌన్సిలింగ్లో కూడా నేను చేసేదానిలో లీగలీ కూడా మేము కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా నేను మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నేను చూసేది ఇదే
ఇండివిజువాలిటీ లేకపోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి భయంకరమైన ఆధారపడటం. అసలు ఇంకెంత వాగ్దాటితో నేను చెప్పినా తక్కువే. అది భయంకరమైన డిపెండెన్సీ అన్నమాట. అది ఉండకూడదమ్మా. ఓవర్ ఇండివిజువాలిటీ కూడా ఉండకూడదు. లేకపోయినా పర్వాలేదు మేము బతికేస్తాం అనే యాటిట్యూడ్ కూడా కరెక్ట్ కాదు. రైట్. ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ చేయగలగాలి. రైట్. అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఆనందంగా చక్కగా చేసుకుంటూ ఒకరికొకరు అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దాన్ని, ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. లేకపోతే వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ ఇస్తూ ఇలా చేసుకుంటూ ఒకవేళ గనక ప్రేమలు తగ్గాయి, లేకపోతే టైం లేదు, జెన్యునిటీ లేదు రిలేషన్షిప్ లో అనుకున్నప్పుడు ఒక నంబర్ కోడ్ పద్మిని నంబర్ రూపంలో ఇస్తున్నారు రెమెడీ. 541 అంతే సింపుల్. 541 ఆ 541 అనే దాన్ని బ్లూ కలర్ పెన్ తో లెఫ్ట్ హ్యాండ్ మీద కానివ్వండి, రైట్ హ్యాండ్ మీద కానివ్వండి, మీరు అప్ ద స్లీవ్ రాసుకున్న పర్లేదు, లేకపోతే ఇక్కడ రాసుకున్న పర్లేదు, ఇన్సైడ్ ద పామ్ రాసుకున్న పర్లేదు, ఇక్కడ రాసుకున్న పర్లేదు. ఇన్సైడ్ ద పామ్ రాసుకుంటే ఏమవుతుందంటే చెమట లేకపోతే చేతులు కడగడము అది పోతూ ఉంటుంది. అప్ ద స్లీవ్ రాసుకున్న పర్లేదు. మగవారు అయితే మీకు షర్ట్స్ లో హైడ్ అయిపోతుందండి, మీరు కూడా రాసుకుంటే మంచిది. జనరల్ గా చాలా మంది వైఫ్స్ చెప్పేదానికి ఏంటంటే వీళ్ళు రాసుకోరు, లేకపోతే వాళ్ళు నమ్మరు, ఇవన్నీ కొట్టిపడేస్తూ ఉంటారు, ఇవన్నీ చాదస్తాలని చెప్పేసి. వాళ్ళు రాసుకోని పక్షంలో దానికి కూడా ఒకటి చెప్తాను, కంగారు పడకండి. 541 అని రాసుకుంటే అప్ ద స్లీవ్ రాసేసుకోండి, సరిపోతుంది. లేకపోతే మీ భర్త యొక్క పిల్లో ఉంటుంది కదా, దిండు, ఆ దిండు మీద బ్లూ కలర్ పెన్ తో 541 అని రాసేయండి. కనిపించేలాగా రాయొచ్చు, కనపడకుండా ఉండేటట్టు కూడా రాసుకోవచ్చా? అంటే జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే చెప్పి రాయండి, మనస్పర్ధలు రావు. లేకపోతే ఏ బ్లాక్ బ్రౌన్ మ్యాజిక్లు మీరు చేసేసారని, వైలెట్ మ్యాజిక్లు చేసేసారని, ఎందుకండి అవన్నీ. మళ్ళీ మాధవ్ గారు చెప్పారు మేము నంబర్ రాసాం అందుకునే ఇది అయిపోయిందని చెప్పేసి వద్దండి, చెప్పే రాయండి. 541 పిల్లో మీద అలా రాసేసేయండి. చేతి మీద రాసుకోవడం ఇష్టం లేకపోతే ఎంతసేపు అయితే అతను ఆ పిల్లో మీద పడుకుంటాడో ఆ పర్టిక్యులర్ నంబర్ యొక్క వైబ్రేషన్ అది ఎక్కుతుంది కాబట్టి, సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది కాబట్టి మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎఫెక్షన్ అనేది చాలా చక్కగా పెరుగుతుంది. రైట్ అండి. అయితే ఇది గ్రాడ్యువల్ గా వచ్చాయండి మాకు సమస్యలు, మొదట ఇలా లేము. కొంతమంది కేసెస్ లో అలా కాదు, మొదటి నుంచి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడే, నాకు పెళ్ళైంది, నా వైఫ్ ఇలాగే ఉండాలి, లేకపోతే నా భర్త ఇలాగే ఉండాలి, ఆన్ సైట్ మీద యుఎస్ వెళ్ళిపోవాలో లేకపోతే కూడా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు లేదు. కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా పీపుల్ ని తీసుకున్నప్పుడే స్పర్ధలు అనేవి వస్తాయి. దీన్ని ఎలా అడ్రస్ చేయొచ్చండి? దీనికి కూడా ఈ నంబర్ పనిచేస్తుందా? తప్పకుండా. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నప్పుడు కూడా ఈ నంబర్ ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే 541 చాలా బ్యూటిఫుల్ గా. కానీ నమ్మి ఆ నంబర్ రాసుకుంటారు కదా, మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ మీద, మీరు లెఫ్టీ అయితే రైట్ హ్యాండ్ మీద రాసుకోవడం ఈజీ, మీరు రైట్ హ్యాండ్ అయితే మీరు లెఫ్ట్ లో రాసుకోవడం ఈజీ. అలా రాసుకున్నప్పుడు మా ఇద్దరి మధ్య బాండ్ పెరుగుతుందని చెప్పేసేసి యు టచ్ ద నంబర్ అండ్ మీరు మాట్లాడండి ఆ నంబర్ తో. ఏదైనా సరే నమ్మకం, కరెక్ట్, ఇది అవుతుందా లేదా అనేది అది మన నమ్మకం. ఇన్ని చేసేసాము, ఇన్ని అవ్వలేదు, ఇప్పుడు ఇది అవుతుందా అనేసి అంటే అది ఖచ్చితంగా అట్లాగే కూర్చుని ఉంటుంది, అది కానీ అవ్వదు అప్పుడు. రైట్ అండి. నమ్మకం అనేది ప్రధానమైన పాత్ర ఖచ్చితంగా ఇదే అని కాదు, దేంట్లో అయినా అది పోషిస్తుంది. అయితేనండి కొన్ని కేసెస్ లో ఏంటంటే ఈ పట్టించుకోకుండా ఉంటారు, కేర్లెస్నెస్ అంటారు కదా, ఎలా అయినా పోనీ ఏదో సొసైటీ కోసం కలిసి ఉన్నాము, ఏమీ లేదు, రిలేషనే లేదు అంటే వాళ్ళ అమ్మగారికి ఏదైనా అయ్యిందంటే విలవిల్లాడిపోతూ ఉంటారు. కానీ అది భర్తకో భార్యకో, భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి ఏమైనా అయిందంటే చిన్నదే కదా అన్నట్టుగా ఇలాంటి ధోరణులు కూడా చాలా మందిలో ఉంటాయి. ఇదనే కాదు, కేర్లెస్నెస్ అనేది చాలా ఎక్కువ మందికి ఉంటుంది. వాళ్ళని ఎలా అంటే వాళ్ళకు కూడా ఈ నంబర్ వర్తిస్తుందా? వాళ్ళకి లేదు పద్మిని. అంటే 541 అనేది వాళ్ళిద్దరి మీద ఆ బిలాంగింగ్ ఉంది, ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉంది, ఇంకా మేము పెంపొందించుకోవాలనుకుంటున్నాం ఆ ప్రేమని అన్నప్పుడు 541. కానీ ఇట్లా కేర్లెస్ యాటిట్యూడ్ గనుక ఉంటే దానికి ఇంకొక నంబర్ ఇస్తాను, ఇంకో నంబర్ చెప్పుకుందాము. 99 స్పేస్ 25 స్పేస్ 881 99 స్పేస్ ఇచ్చి 25 స్పేస్ ఇచ్చి 881. ఈ స్పేస్ ఇవ్వడం అంటే మీరు ఐదర్ రాసుకోండి చేతి మీద అట్లాగా 99 స్పేస్ 25 స్పేస్ 881. కామా పెట్టక్కర్లేదండి. న్యూమరాలజీలో కామా పెట్టడానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, కామా పెట్టకపోవడానికి ఇంకో సిగ్నిఫికెన్స్ ఉంది. సో కామా దయచేసి పెట్టద్దు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 99 స్పేస్ 25 స్పేస్ 881 అలా కనుక మీరు చేతి మీద రాసేసుకోండి. రైట్, లెఫ్ట్ అయినా లెఫ్ట్, రైట్ అయినా రైట్. రైట్, ఓకే.
రైట్. ఒకవేళ వీళ్ళు నమ్మట్లేదు అని అంటే పిల్లో కింద కూడా దీన్ని పెట్టుకోవచ్చు. పిల్లో మీదైనా రాసేసేయండి బ్లూ కలర్ పెన్ తో, లేదా డార్క్ కలర్ పెన్ తో ఏదైనా రాయండి. కానీ డార్క్ అన్నాను కదా అని రెడ్ తో రాయకండి సుమా. రెడ్ వద్దు, ఇంకా రెడ్ వద్దు, ఇంకా వేరే ఆరెంజ్ కలర్స్ ఏమొద్దు, బ్లాక్ కూడా వద్దు. బ్లాక్ కూడా వద్దు. బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్స్ తో రాయండి. ఈ రెనాల్డ్స్ ఇలాంటివి, లేకపోతే పర్మనెంట్ మార్కర్స్ వచ్చేస్తాయి కదా, అలా పెట్టేసేయండి. పర్మనెంట్ మార్కర్ అయితే బాగుంటుంది, హ్యాపీ. అది చెమట వల్లనో లేకపోతే నూనె వల్లనో ఏదేమన్నా వల్లనో అది కాస్త చెరిపోయింది అనుకోండి, మళ్ళీ పిల్లో మీద రాసేసి పిల్లో కవర్ ఎలాగో ఎక్కిచ్చేస్తారు కదా. రైట్, సింపుల్. అద్భుతం అండి. అయితే ఈ పాయింట్ నేను ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. నంబర్స్ తో ఏం జరిగిపోతాయి అని అంటూ ఉంటారు, ఇదేం పిచ్చి అని అంటూ ఉంటారు. అయితే ఇది వరకు బల్బ్ ని తయారు చేసేటప్పుడు ఆయన పిచ్చి వాడితో పోల్చారు, థామస్ ఆల్వా ఎడిసన్ ని. సో తర్వాత ఇప్పుడు అసలు బల్బులు లేని ప్రపంచం అంటూ లేదు. సో పిచ్చి అనుకున్నాం, అన్ని పిచ్చి కాదు సార్, ట్రై చేస్తేనే కదా. దీని వల్ల పోయేదేం లేదు. నంబర్ రాసుకుంటాం, నమ్మకంగా రాసుకుంటాం, డెఫినెట్ గా రిలేషన్స్ బాగుంటే ఇంకంతకన్నా ఏం కావాలి. నమ్మే వాళ్ళు ఖచ్చితంగా నమ్మి రాసుకుంటారు, లబ్ధిని పొందుతారు. నమ్మని వాళ్ళు మీ అపనమ్మకంతో పని లేదు. దయచేసి నెగటివిటీని మాత్రం స్ప్రెడ్ చేయొద్దు. సిన్సియర్ రిక్వెస్ట్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ నంబర్స్ ని ఈ రోజు పరిచయం చేశారు. భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితాలు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నమస్తే.